హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు బాహుబలి హ్యాండ్స్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపిస్తానండి. చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ నేను పైన బుట్ట కోసము లైనింగ్ క్లాత్ ఉందండి. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 28 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. నాకు కంప్లీట్గా హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్. దాంట్లో నేను బుట్ట కోసము 5 ఇంచెస్ తీసుకోవాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. నాకు ఇదైతే సరిపోతుంది. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఇది పైన బుట్ట కోసం అండి. తర్వాత ఇది వచ్చేసి మనం పట్టీ ఉంది కదా, ఇది వచ్చేసి కింద వైపు పట్టీ కోసము. ఇది ఉడక లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను. పట్టీ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. నేను దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 6 ఇంచెస్గా తీసుకున్నాను. ఫస్ట్ నేను మీకు మెజర్మెంట్ చెప్పాలనుకుంటున్నాను. మెజర్మెంట్ అనేది ఫస్ట్ ఎలా తీసుకోవాలంటే హ్యాండ్ లెంత్ తీసుకోవాలండి. చూడండి నేను మీకు ఒక క్లాత్ పైన అనేది ఇలాగా రాస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి మనకు 10 ఇంచులు. ఆర్మ్ అంటే చంక వచ్చేసి మనకు 16 ఇంచులు అండి. ఈ రకంగా మనం తీసుకున్న తర్వాత ఇంకా మనకు హ్యాండ్ లూజ్ అనేది మిగిలింది. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 12 ఇంచెస్. దాన్ని బై 2 చేసుకుంటే మనకు 6 వస్తుందండి. ఈ రకంగా మనము హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. బై 2 అంటే 12 ఇంచెస్ ఉంటే నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ కూడా అండి 16 అంటే బై 2 అంటే 8 ఇంచెస్ వస్తుందండి. ఈ రకంగా మనం మెజర్మెంట్లు అన్నీ రాసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము ఈ లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ను 4 ఫోల్డింగ్స్ పైన నేను ఇలాగా తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు. దీంట్లో నేను బుట్ట కోసము 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. తర్వాత పై వైపుకు 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. నేను బుట్ట కొంచెం పైకి అలా లేసి బుగ్గ పైకి లేసే దానికోసం అనేసి నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లు 4 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ అని డ్రా చేయండి. ఇది మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ మనము బాగా ఇలా కుచ్చు పెట్టేదానికి అంటే మనకు ఫ్రిల్స్ పెట్టేదానికి ఈ క్లాత్ తీసుకున్నాను. కావాలంటే మీరు 5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకు హ్యాండ్ లూజు 8 ఇంచెస్ దగ్గర మనము ఇలా మార్క్ చేయాలి. చూడండి మార్క్ చేసిన తర్వాత అదే పాయింట్ నుంచి చంక డౌన్ కోసము మనం వచ్చేసి ఇక్కడ మనము చంక డౌన్ ఉంది కదండి, ఈ చంక డౌన్ కోసము నేను 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చంక డౌన్ అండి. ఈ రకంగా మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ మనము నార్మల్ హ్యాండ్, మనకు అందరికీ తెలిసిందే నార్మల్ హ్యాండ్ అనేది ఇలా డ్రా చేసుకొని అటువైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ కింద వైపు హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, మనకు 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కంప్లీట్గా హ్యాండ్ షేప్ అనేది మనం మార్క్ చేసుకున్నాము. తర్వాత ఇటువైపు చూడండి మనము ఇలా ఇక్కడ మార్కింగ్ ఇస్తున్నాను చూడండి, ఇలా పైనుంచి ఈ హ్యాండ్లేకి ఈ క్లాత్ను ఈ మార్కింగ్ అనేది ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే మనకు నీట్గా కుట్టుకోనికి ఉంటుంది. నేను ఇక్కడ 4 ఇంచెస్ ఇచ్చాను కదా, ఈ 4 ఇంచెస్ వచ్చేసి మనకు ఫ్రిల్స్ వేయండి ఇంకనమాట. ఆ 4 ఇంచెస్ ఇక్కడ నుంచి మనము హ్యాండ్ షేప్ను ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం డ్రా చేసిన మార్కింగ్ పైన కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి హ్యాండ్స్ను కింద వైపు ఫోల్డింగ్ ఉండేదాన్ని ఇలా డివైడ్ చేసుకున్నానండి. అంటే 2 హ్యాండ్స్ కదా, ఇటువైపు మనం 4 ఇంచెస్ దగ్గర ఖర్చు పెట్టుకోవాలి. పై వైపు కింద వైపు 2 వైపులా మనము ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు కుచ్చు కోసం కాబట్టి మనకు కరెక్ట్గా గుర్తు ఉండేదానికోసం మనం 4 ఇంచెస్ దగ్గర ఇలా ఖర్చు పెట్టుకునేసి దీని సహాయంతో మనము మెయిన్ క్లాత్ను ఈ రకంగా కట్ చేద్దాము. ఈ రకంగా మనము ఎక్స్ట్రా కొంచెం ఉండేటట్లు మెయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇక్కడికి మనకు హ్యాండ్ వర్క్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పట్టీ చూసారు కదా, లెంత్ ముందే చెప్పాను. పట్టీ లెంత్ 5 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా 6 ఇంచెస్ చూడండి. లైనింగ్ కూడా అంతే, 5కు 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్గా మీరు
కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇలా కట్ చేశాను. కట్ చేసి మిడిల్లో ఇలా వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ 6 ఉంది కదా, అక్కడ నేను బై 2 చేసి 3 దగ్గర మార్కింగ్ చేసి ఈ రకంగా నేను పట్టీని రెడీ చేసుకున్నాను. ఇది వచ్చి లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో పైన ఒక ఖర్చు కింద ఒక ఖర్చు ఇలా పెట్టుకోవాలండి. రెండిటికి నేను ఖర్చు అయితే పెట్టాను. అదే రకంగా మనము ఒక లైన్ కూడా వేసుకోవచ్చు. కనపరాకుంటే మీకు కనపడేదానికి నేను అలా లైన్ డ్రా చేశాను. అదే రకంగా మెయిన్ క్లాత్ని కూడా ఇలా పైన ఒక ఖర్చు కింద ఒక ఖర్చు ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి కనపచ్చే దానికోసం. ఇది ఇలా మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము స్టిచ్చింగ్లోకి వెళ్దామండి. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అంటే బుట్ట కుట్టుకోవాలి కదండి, బఫ్ పెట్టుకోవాలి. దానికోసం అనేసి ఫస్ట్ హ్యాండ్ను ఇలా సీదా క్లాత్ పైన లైనింగ్ను ఈ రకంగా పెట్టేసి యాజ్ టీజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ చేయండి. ఈ రకంగా మనము కంప్లీట్గా మన హ్యాండ్ ఏ షేప్లో అయితే ఉందో లైనింగ్ అదే షేప్లో మనము కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకు, ఎక్స్ట్రా క్లాత్ను మొత్తాన్ని కట్ చేయాలి. ఈ రకంగా మనము ఒక హ్యాండ్ కుట్టుకున్నాం కదా, మరొక హ్యాండ్ను కూడా లైనింగ్ను ఇలా మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ను ఈ రకంగా అటాచ్ చేసుకోవాలి. కాసంత నిదానంగా నీట్గా అటాచ్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయండి, పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇదంతా కట్ చేస్తున్నాను. ఇలా మనము 2 హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదా, ఇవి 2 పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసి మనకు పట్టీ ఉంది కదా, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ మిడిల్ ఖర్చు మెయిన్ క్లాత్ మిడిల్ ఖర్చు చూడండి అలా ఈక్వల్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు టు ఖర్చు మనకు ఈక్వల్ ఉండాలి. ఇలా చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఈక్వల్గా పెట్టుకొని మిగిలిన క్లాత్ అంతా కుచ్చు పోసుకోవాలి. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ వరకు మనము టేప్ పెట్టుకొని కొలత తీసుకోండి. ఒక 4 ఇంచెస్ దాకా 4 to 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా అంటే నార్మల్గా స్టిచ్చింగ్ చేసేయండి. ఈ రకంగా ఒక 4 ఇంచెస్ వరకు మనము నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందాక స్టిచ్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనం ఈ ఖర్చు టు ఈ ఖర్చు ఈక్వల్ అయ్యేంత వరకు మనము ఇక్కడ కుచ్చు అనేది ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఖర్చు టు ఖర్చు ఈక్వల్ అయ్యేంత వరకు మనం ఈ రకంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా మిడిల్లో ఖర్చు ఉంది కదా, ఖర్చు టు ఖర్చు ఈక్వల్ అవ్వాలండి. అంతవరకు కుచ్చు పెట్టుకొని కంటిన్యూషన్ ఖర్చు పక్కన నుంచి కూడా కంటిన్యూషన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇటువైపు 4 ఇంచెస్ ఈ చివర 4 ఇంచెస్ వచ్చేంత వరకు మిగిలిన క్లాత్ అంతాను మనము నీట్గా మనము ఈ రకంగా ఫ్రిల్ పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి చూపిస్తున్నాను. టేప్తో ఒక 4 ఇంచెస్ లైనింగ్ పైన మార్క్ చేసుకోండి. ఆ మిగిలిన క్లాత్ అంతా అటువైపు మనము కుచ్చు అనేది అంటే ఫ్రిల్స్ అనేది పెట్టేసేయాలి. ఈ రకంగా చిన్న చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. చూడండి ఈ రకంగా నేను లైనింగ్ క్లాత్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్కు ఈ హ్యాండ్ది ఫ్రిల్ అనేది ఈక్వల్ చేశాను. ఈ రకంగా మీరు వీడియోలో చూపించినట్లు సమానంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు ఉంది, ఇదే ఖర్చు పైన చూడండి ఇక్కడ ఖర్చు ఉంది, ఇదే ఖర్చు టు ఖర్చు ఇలా పెట్టేసి మనము మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ బెల్ట్ ఇలా పెట్టేసి పై భాగాన ఒక స్టిచ్చింగ్ వేసేయండి.
ఈ రకంగా మనము స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎటువైపు ఎక్కడ ఏ ఉండాలో అలాగే ఉండిపోతాయి. ఈ రకంగా మనము ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఒక ఫింగర్తో ఇలా నీట్గా సాదుకొని దానిపైన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా దీనిపైన మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఈ వీడియోలో ఇలా ఫోల్డ్ చేశాను. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసేసి మీరు నీట్గా ఈ తర్వాత ఇటువైపు సీదా వైపు తిప్పుకొనేసి కింద వైపు మనము హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయండి. దీన్ని ఇన్విజిబుల్ ఫోల్డింగ్ అంటారండి. ఈ రకంగా ఇన్విజిబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు క్లాత్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత ఇలా లోపల నుంచి మిగిలిన క్లాత్ను ఇలా బయటికి లాగేస్తే మనకు స్టిచ్చింగ్ ఇన్విజిబుల్ అయిపోతుంది. చూడండి, కింద వైపు కూడా మరొక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా నీట్గా సాదేసుకొని కింద వైపు మరొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడికి మనకు హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. పై భాగాన మనము ఇలా ఖర్చు పెట్టుకోవాలి. దీనికి చంక డౌన్ కూడా తీసుకోవాలండి. ఇలా చంక డౌన్ తీసుకున్న తర్వాత మనము హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ను ఇలా బాడీలో నేనైతే కనుక చంకకు ఇలా ఆర్మ్ ఉంటుంది కదా, ఆర్మ్కి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా కరెక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చు పెట్టి ఉంటాం కదా, అక్కడి నుంచి మనము కుచ్చు వేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ కుచ్చు ఎంతవరకు వేయాలి? ఒక 4 ఇంచెస్ వరకు మనము ఇలా కుచ్చు వేసుకోవాలి. మనం మార్కింగ్లో 4 ఇంచెస్ పెట్టాం కదండి, కాబట్టి 4 ఇంచెస్ వరకు మనము ఇలా కుచ్చు వేసుకొని మిగిలిన క్లాత్ అంతా మనము ఇలా ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ అయితే మనము స్టిచ్చింగ్ ఫినిష్ చేసాము. ఇదే రకంగా మళ్ళీ షోల్డర్కు అటువైపు కూడా మనము ఫినిష్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జ్ నుంచి మనము ఇలా రావాలండి. ఇలా ప్లెయిన్గా కుట్టుకుంటూ రావాలి. ఎంతవరకు రావాలి అంటే ఇంకా మనకు 4 ఇంచెస్ బ్యాలెన్స్ ఉంది అనగా కింద వైపు చంక క్లాత్, అక్కడి నుంచి మనము ఫ్రిల్స్ వేయడం స్టార్ట్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ వరకు నేనైతే ఫ్రిల్స్ వేసుకున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈజీగా మనము హ్యాండ్ను స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మనము 4 ఇంచెస్ 3 ఇంచెస్ అనేం లేదండి, మనకి ఇష్టం వచ్చినంత విడ్త్లో మనమైతే ఈ ఫ్రిల్స్ను స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చంకలో ఎవరైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ రకంగా మనము హ్యాండ్ను ఫినిష్ చేసుకోవాలి. ఆర్మ్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినప్పటికీ డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఏ హ్యాండ్కైనా పర్లేదండి, ఇలాగే డబల్ వేసుకోండి. చూడండి, మనకు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇలా ఉంది, ఓకేనా? ఇలా ఉంది కదా. ఇక్కడికి మనమైతే కనుక హ్యాండ్ వర్క్ కంప్లీట్ చేసాము. చూడండి, చూసేదానికి ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంది కదా. ఈ రకంగా మనము ఎవరికైనా సరే మనము హ్యాండ్స్ ఫ్రిల్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మరొక సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చెప్తున్నాను, షోల్డర్ దగ్గర నుంచి అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. ఒక 4 ఇంచెస్ వరకు పెట్టుకోండి. మీరైతే 2 to 4 ఇంచెస్ వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. మనం మార్కింగ్ ఎంతవరకు అయితే చేసుకున్నామో అంతవరకు పెట్టేసి మిగిలినదంతా మనము ఈ రకంగా ప్లెయిన్గా కుట్టుకోవాలి. మరొక వైపు కూడా సేమ్ అంతేనండి. ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఇంతవరకు మనము సాదాగా కుట్టాము. ఇక్కడ నుంచి మనము మళ్ళీ కుచ్చులు అంటే ఫ్రిల్స్ వేయడం స్టార్ట్ చేస్తాము. ఈ రకంగా మనము ఫ్రిల్ అనేది వేసుకోవాలి.
ఈ రకంగా మనము మొత్తం ఫ్రిల్ వేసిన తర్వాత మరలా ఇంకొక కుట్టు అనేది మనము చంకలో వేసుకోవాలండి. ఇప్పుడు మనము సెకండ్ వైపు కూడా మనకు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసాము. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే చంక డౌన్ అనేది ఖచ్చితంగా బ్లౌజ్కు తీసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఆర్మ్ అంటే చంకలో వచ్చేసి 8 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి మనము కంప్లీట్గా కింద వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఈ హ్యాండ్స్ బ్లౌజుకు వేసానండి కాబట్టి చంక డౌన్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇలా నీట్గా పైనుంచి కింద వరకు స్ట్రైట్గా మనము మార్కింగ్ చేసుకొనేసి ఈ రకంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరలా నాకు కామెంట్ చేయండి, మీకు మరలా నేను చెప్పేదానికి ట్రై చేస్తాను. ఈ రకంగా మనము ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా నేను వేసుకుంటున్నాను. జస్ట్ ఫ్రిల్ పెట్టడం ఒక్కటి మనకు వచ్చిందంటే హ్యాండ్ మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. ఈ రకంగా మనం బాహుబలి హ్యాండ్స్ను ఎవరైనా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తర్వాత వన్ సైడ్ అయితే ఫినిష్ అయిపోయింది కదా, సేమ్ అలాగే మరొక సైడ్ కూడా హ్యాండ్ లూజ్ అనేది మనము ఆల్తీతో ఇలా చూడండి, నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను కదా, ఇలా పెట్టేసి ఒకేసారి మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, చంక దగ్గర మరొక మార్కింగు, కింద వైపు నడుము దగ్గర మార్కింగ్ చేసుకునేసి ఇలా మనం పైనుంచి కిందికి ఒకే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ చాలా చక్కగా ఉంటాయండి. పట్టీ లెంత్స్ అనేవి మన ఇష్టం మీద ఆధారపడి ఉంటాయి. నేనైతే 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, మీరు నచ్చినంత లెంత్ అయితే తీసుకోండి. ఇలా కరెక్ట్గా నేను నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకునేసి కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగచ్చు. ఈ రకంగా నేను 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి ఫినిష్ చేశాను. చూడండి, దీనికి చివరగా ఫైనల్ టచ్ ఇద్దాము. ఎలా ఉందో ఒకసారి మనము చూడండి. హ్యాండ్కి వేసాను కదా, చాలా చక్కగా వచ్చింది కదా. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.